మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం దగ్గర ఉండే స్పేర్ టైర్ పై ప్రయాణం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కిలోమీటర్లు అక్కడే నక్కి ప్రయాణించాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు పుట్టపర్తి కొత్త చెరువు సెంటర్ దగ్గర కొద్దిసేపు ఆగింది. అయితే పీకల దాకా తాగిన ఓ వ్యక్తి టికెట్ కు డబ్బులు లేవన్న కారణంతో మెల్లగా బస్సు వెనక చక్రం దగ్గర ఉండే స్పేర్ టైర్ పైకి దూరాడు. అక్కడే నక్కి పడుకున్నాడు. ఇంతలో బస్సు బయలుదేరింది. అయితే బస్సు వెనకాల వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టైర్ పై పడుకున్న వ్యక్తిని గమనించాడు. వెంటనే బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కు విషయాన్ని తెలిపాడు. దీంతో బస్సును ఆపిన డ్రైవర్ స్పేర్ టైర్ పై పడుకున్న వ్యక్తిని బయటకు పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న అతడు నింపాదిగా బయటకొచ్చాడు. అతని చూసిన డ్రైవర్, కండక్టర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు వెనక చక్రం దగ్గర ఉన్న స్పేర్ టైర్ పైన ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తిని కూడా మనం స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కిలోమీటర్లు అక్కడే అతను ఉండి ప్రయాణించాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పుట్టపర్తి కొత్త చెరువు సెంటర్ దగ్గర కొద్దిసేపు ఆగింది. అయితే పీకల దాకా తాగిన ఆ వ్యక్తి టికెట్ కు డబ్బులు లేవన్న కారణంగా మెల్లగా ఆ బస్సు వెనక చక్రం దగ్గర ఉండే స్పేర్ టైర్ పైకి ఎక్కాడు. అక్కడే ఉండిపోయాడు. ఇంతలో బస్సు బయలుదేరింది. అయితే బస్సు వెనకాల వస్తున్నటువంటి ఒక 2 వీలర్ అతను దీన్ని ఐడెంటిఫై చేశాడు. అక్కడ పడుకున్నటువంటి ఆ వ్యక్తిని గుర్తించాడు. వెంటనే బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కి ఈ విషయాన్ని చెప్పడంతో ఆ బస్సును ఆపేసిన డ్రైవర్ ఆ స్పేర్ టైర్ పై పడుకున్న వ్యక్తిని బయటకు పిలిచాడు. ఇక మధ్య మత్తులో ఉన్న అతడు నింపాదిగా బయటకు వచ్చాడు. అతని చూసిన డ్రైవర్, కండక్టర్ అలానే అక్కడ ఉన్నటువంటి తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కి గురైన పరిస్థితి ఉంది. కొత్త చెరువులో స్పేర్ వీల్ పైన ఎక్కినారు. అక్కడ కొంచెం ముందు వెనక బైక్ వాళ్ళు చూసి చెప్తారు. వాళ్ళని ఆకి ఇంటి వేసినాం. అతన్ని సేఫ్గా ఉన్నాడు. బైక్ వాళ్ళు చెప్పారు. బైక్ వాళ్ళు చెప్పారు ఆపి దింపేసిన వాళ్ళు రాంపురం ఫుల్ డ్రింక్ చేసి అక్కడ స్పేర్ వీల్ మీద కూర్చున్నాడు.